మిత్రులారా, ఇది ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్తగా వినాల్సినటువంటి వార్త. అలాగే మన జాగ్రత్తల్లో మనం ఉండాలా. సరే, అసలు విషయానికి వస్తే ఈ ఉగ్రవాద దేశమైనటువంటి పాకిస్తాను మన భారతదేశాన్ని ఇబ్బంది పెట్టడానికి కొత్త కొత్త వ్యూహాలతో బయటకు వచ్చింది. ఇది ఎవరో చెప్పిందో లేకపోతే ఇది కల్పించిందో కాదు, మన దేశ ఇంటెలిజెన్స్కి వచ్చేటువంటి పక్కా ఇన్ఫర్మేషన్ అనమాట. ఇది పాకిస్తాన్ మొదటి వ్యూహంగా డిజిటల్ వార్ఫేర్ని మొదలు పెట్టబోతోంది. అంటే ఆన్లైన్లో మన భారత్ని టార్గెట్ చేయడం, పెద్ద ఎత్తున ఈ హ్యాకింగ్ తలపెట్టడం, అదేవిధంగా ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు కదా, వాళ్ళ ద్వారా తప్పుడు ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేయడం వంటి చేయబోతుంది అనమాట. దీనికి మొదట ఇండియాకే అంటే మన భారతదేశానికే సంబంధించినటువంటి లెఫ్టిస్ట్ ఐడియాలజీ కలిగినటువంటి లేదా మన భారతదేశ వ్యతిరేకత ఉన్నటువంటి 300 నుంచి 400 మంది ఇన్ఫ్లుయెన్సర్స్ ను దీనికోసం ఎంచుకున్నట్టు తెలుస్తుంది. చూడండి, అంటే మన దేశంలో ఈ సంఖ్య చాలా తక్కువ. కోట్ల మంది ఉన్నారయ్యా మన దేశాన్ని వ్యతిరేకించే వాళ్ళు, పక్క దేశాల సంఖ ముడ్డి నాకేవాళ్ళు 100 మంది ఏంది, లక్షల మంది, కోట్ల మంది ఉన్నారు. ఇలాంటి దిగజారుడు రాజకీయాలు ఆడడం పాకిస్తాన్కి అయితే అలవాటే. అలాగే ఈ పాకిస్తాన్ వేసేటటువంటి ఎత్తుగడలను తిప్పికొట్టడం మన భారతదేశానికి కొట్టిన పిండే, దాంట్లో కూడా డౌట్ ఏం లే. కానీ మనమైతే అప్రమత్తంగా ఉండాలా. సరే, ఈ విపరీతమైనటువంటి ఈ తప్పుడు వార్తలన్నీ కూడా ప్రచారం చేస్తారు, మనల్ని మభ్య పెట్టేదానికి, లేకపోతే రకరకాలుగా మనల్ని డైవర్ట్ చేసేదానికి రకరకాలుగా ప్రయత్నం చేస్తారు. కానీ నేషన్ ఫస్ట్ అన్నటువంటి ఆలోచనతో మనం ఎంతసేపైనా కూడా దేశం వైపే నిలబడాలి. ఎవరు ఎన్ని మాట్లాడినా కూడా మనం తప్పుగా ఆలోచన చేసినామో వాళ్ళ ట్రాప్లో పడినట్టే, మన బతుకులాడికి అంతమైపోయినట్టే. అది విషయం అయితే.